స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఎక్స్పైరీ. సో కంప్లీట్గా మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా వాలటైలిటీతో నడిచింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే పుట్ సైడ్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా చాలా వరకు సెల్లర్స్కి ఎస్పెషల్లీ చుక్కలు చూపించిందని చెప్పొచ్చు. ₹2 ఆప్షన్ వచ్చి ₹100 అండ్ ₹20 ఆప్షన్ 47,700 అనుకుంటా. ఒక్కసారి అది చూద్దాము, ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఎందుకంటే నెక్స్ట్ టైము ఇలాంటివి వచ్చినప్పుడు మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఎక్స్పైరీ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారో రెగ్యులర్ బేసిస్, ఓకే, ఎందుకంటే దీంట్లో మనం తీసుకునేది చాలా తక్కువ స్టాప్ లాస్. సో ఇక్కడ మీరు గమనిస్తే ₹25 ఉన్న ఆప్షన్ మీరు 500కి వెళ్ళింది. అట్లీస్ట్ స్టాప్లో పట్టుకోపోయినా మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఇక్కడ పట్టుకున్నా సరే ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అన్ని రోజులు వస్తాయని కాదు, బట్ వచ్చినప్పుడు పట్టుకోవాలి. ఎందుకంటే ఈ బిజినెస్లో ఉన్నప్పుడు లైక్ జాక్పాట్స్ కోసం వెయిట్ చేయకూడదు. మనం ట్రేడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకి ఇలాంటి జాక్పాట్స్ అనేవి తగులుతూ ఉంటాయి. సో వాటి కోసమే వర్క్ చేయొద్దు, బట్ రెగ్యులర్గా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా ఇలాంటి మూవ్స్ అనేవి మనం పట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో రేపటికి మనం చూసుకుంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది. ఇక్కడ కొంచెం స్ట్రేంజ్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్స్ అయితే పడింది, మైనస్లో అయితే క్లోజ్ అయ్యింది. అండ్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి కొంచెం బ్యాంక్ నిఫ్టీ కన్నా స్ట్రాంగ్ అయితే చూపిస్తూ ఉంది. నిన్న మనం అనుకున్నాము డబ్ల్యూ ప్యాటర్న్, సో అది ఇంకా కంటిన్యూషను. సో అదే వేలో అయితే వెళ్తూ ఉంది మనకి. బట్ మనకి ఇంకా బ్రేక్అవుట్కి ఇంకా ఎంత ఉందంటే 22,000 అరౌండ్ 600 అనుకుంటే కనుక మనకి ఇంకొక 200 పాయింట్స్ ఇంకొక సపోర్ట్ అయితే కావాలి. మ్యాక్సిమం రేపు ఎల్లుండ లోపు ఇక్కడికి వస్తే కనుక మనం పొజిషనల్గా ఒక ట్రేడ్ కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయే ముందు తెలిసిందే కదా, లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి, అలానే నో ట్రేడ్ జోన్స్ ఏంటి, వాళ్ళ BTST ఏమి ఇచ్చాము. నిన్న BTST ఆల్రెడీ తెలిసిందే కదా, PE. సో సూపర్గా మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రేపటికి వచ్చేసి లైక్ సో మనం లాస్ట్ 2 to 3 డేస్ నుంచి అనుకుంటా ఉన్నాము 48,200 వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనేసి. సో మనకైతే ఛాన్స్ అయితే రావట్లేదు. ఈ లెవెల్ నుంచే మనకి రిజెక్షన్ అయితే వస్తూ ఉంది. సో రేపటికి అనుకుంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే, అండ్ ఈరోజు అయితే BTST ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే కనుక యాక్చువల్గా లాస్ట్ మినిట్లో ఉన్నటువంటి OA ఏదైతే ఉందో, ఆబ్వియస్లీ ఇంత పెద్ద మూవ్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అప్రాక్సిమేట్గా 47,400 నుంచి 47,900 వరకు, అంటే అప్రాక్సిమేట్గా 500 పాయింట్స్ అయితే మూవ్ వచ్చింది. సో ఆబ్వియస్లీ అలాంటి టైంలో మనకి షార్ట్ కవరింగ్ ఏ సైడ్ ఉంటుంది, ఆబ్వియస్లీ కాల్ సైడ్ ఉంటుంది. సో కొంతవరకు ఇలాంటి టైంలో మనం డేటాని బిలీవ్ చేయడం కొంచెం హార్డ్ అనే చెప్పాలి. అండ్ మనం అనుకుంటున్నట్టు ఏదైతే ఈ లెవెల్ పైన క్లోజింగ్ ఇచ్చుంటే కనుక డెఫినెట్గా BTST CEకి అయితే వెళ్ళే వాళ్ళము. సో ఇక్కడ కొంతవరకు కన్సల్టేషన్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. సో ట్రెండ్ క్లియర్గా లేదు కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి కూడా మనం BTST అనేది అవాయిడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ రేపు మార్నింగ్ సో మోస్ట్లీ గ్యాప్ అప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ 47,993 ఆర్ 48,000 దగ్గర కనుక మనకి ఓపెన్ అయితే, ఈలోపు ఓపెన్ అయితే కనుక ఇవాళలాగా ఒక రిజెక్షన్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 47,993 ఆర్ 48,000 దగ్గర కనుక మనకి ఉంటే కనుక బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,200, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,400, అలానే 48,709 వచ్చేసి మన టార్గెట్ 2గా ఉంటాయి. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అండ్ రేపటికి కూడా ఇన్ కేస్ ఒకవేళ 48,000 దగ్గర 200 దగ్గర ఒక 15 minutes ఆర్ 30 minutes క్యాండిల్ కనుక క్లోజింగ్ ఇస్తే ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బీ
ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, ఒకసారి డౌన్ సైడ్ చూసేద్దాం. ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్, నో నీడ్ టు సే. ఏదైతే ఈ 250 రేంజ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్. ఎప్పుడైతే 47,730 దగ్గర మనకి డౌన్ సైడ్ ఇస్తుందో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 573, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 391, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 47,208గా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళినా సరే, ఇక్కడ నుంచి కూడా అంటే 48,200 దగ్గర నుంచి ఒకవేళ బుల్స్ స్ట్రాంగ్గా లేకపోతే కనుక మనకి ఇక్కడ నుంచి కూడా ఒక రిజెక్షన్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బీ కేర్ఫుల్ ఎట్ దిస్ లెవెల్. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 47,800 దగ్గర కూడా మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హై. ఒకవేళ మనకి ఎటు లేదు అనుకుంటే కనుక ఈ డే చూసారు కదా, కంప్లీట్గా విక్స్తో కంప్లీట్గా పుల్లలతో అక్కడక్కడే టైంపాస్ చేసి అయితే డే అయితే క్లోజ్ అయిపోయింది. సో అందుకని రేపటికైతే కనుక ఈ నో ట్రేడింగ్ జోన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే రేపు ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మూవ్ అయితే కావు. బట్ అలా అని ఇక్కడిక్కడే ఉంటే కనుక క్లియర్ కట్గా స్టాప్ లాస్లు అనేవి కొడతాయి. ఎందుకంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా 200, 250 అలా తీసుకుంటే దానికి 20 పాయింట్స్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఈజీ కొట్టేస్తుంది. సో అందుకని కొంచెం ఈ ఏరియాస్ని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మనం ఈ బ్రేక్అవుట్ ఇస్తేనే మనం ట్రేడ్ అనేది తీసుకుంటే చాలా బెటర్ థింగ్. అండ్ ఓఏ చూసినప్పుడు ఇంకొంతగా మనకి క్లారిటీ అయితే వస్తుంది. సో లెట్స్ గో టు నిఫ్టీ నౌ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 22,630 అండ్ 561 వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 630, 650 దగ్గర మనకి ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూసుకోండి. ఇక్కడ నుంచి ఒక చిన్న డ్రాప్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 630 పైన మనకి మంచి క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 676, అలానే 719, అలానే 22,795 వచ్చేసి ఫైనల్ టార్గెట్గా అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ డబ్ల్యూ ఫామ్ దగ్గరలో ఉన్నాము. సో ఇంతవరకు కొంతవరకు మనకి ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇక్కడ వరకు ఉంది. సో ఇది ఎప్పుడైనా రావచ్చు. ఇన్ కేస్ ఒకవేళ సో ఇప్పటివరకు అయితే మనకి బెస్ట్ లెవెల్ అనుకుంటే కనుక 22,600 to 700 అనేది కొంచెం క్రిటికల్ లెవెలే, ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో 48,2 ఉన్నట్టు. సో ఇన్ కేస్ ఒకవేళ వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అండ్ మంచి విత్ ఇన్ నో టైంలోనే మన టార్గెట్స్ కూడా ఫిల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మనం డైలీ కూడా హీరో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మనం డైలీ మన పని మనం చేసుకెళ్ళిపోతే ఎప్పుడైనా అది దొరుకుతుంది. ఓకే, ఇన్ కేస్ ఒకసారి డౌన్ సైడ్ చూసుకుంటే కనుక 22,561 దగ్గర మనకి 15 మినిట్స్ కన్ఫర్మేషన్ వచ్చి అండ్ లో బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,516, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,479, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,438గా మనకైతే ఉంటుంది. సో బులిష్గానే ఉన్నాము దీంట్లో. ఏదైతే మనకి నిఫ్టీలో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం వీక్గానే అయితే ఉందని చెప్పొచ్చు. సో ఓఏ డేటా చూసుకుంటే కనుక 14.98 అండ్ 11.34 అయితే వీక్లీ డేటా ఉంది. అండ్ సో కాల్స్ వచ్చి ఎక్కువ ఉన్నాయి. అంటే రేపు మార్నింగ్ మనకి స్లైట్లీ గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఏదైతే నియర్ మంత్ జూన్ అండ్ నెక్స్ట్ మంత్ జూలై మంత్ ఎండింగ్ చూసుకుంటే ఓఏ డేటా 2.31 అలానే 2.56 ఉంది. ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చి 24,000 మాత్రమే ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఓవరాల్గా పీసీఆర్ రేషియో వచ్చేసి కొంచెం స్లైట్లీ బుల్లిష్గానే ఉందని అయితే మనకి ఓవరాల్గా అర్థమవుతుంది. బట్ రేపు మార్నింగ్ మనకి ఏదైతే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకి మెయిన్గా చూడాల్సిన లెవెల్ 48,200, 48,000 బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో మీరు కూడా ఇలా అనాలిసిస్ చేయాలి అనుకుంటే కనుక ప్రైస్ యాక్షన్ని నేర్చుకుని అంతే ప్యాషనేట్గా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఒకవేళ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు అనుకుంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ ప్లస్ ప్రైస్ యాక్షన్ రెండు కూడా అఫోర్డబుల్ కాస్టింగ్లోనే మీకు ఉంటాయి. సో ఆన్లైన్లో మీకు నచ్చిన టైంలో మీరు ఫ్రీగా ఉన్న టైంలో జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంక్లూడింగ్ ఇన్ లైవ్ మార్కెట్ అవర్స్లో కూడా మా అడ్మిన్ టీం ఉంటారు అండ్ నేను కూడా ఉంటాను. సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే మేము క్లారిఫై చేయడానికి అండ్ ఆ డౌట్ అనేది క్లియర్ చేయడానికి మేము రెడీగా ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో అండ్ హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.